వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణముల్లో నారద పురాణం ఒకటి. నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు. ఈ పురాణంలో వేదాంగాలు, వివిధ దేవతా కవచాల గురించి చెప్పబడింది. బ్రహ్మమానస పుత్రుడు, త్రిలోక సంచారి అయిన నారదుడు విశ్వహితుడు. నారం అంటే జ్ఞానం. జ్ఞానం నిరంతర ప్రవాహితం. దేవలోకంలో ఉన్న అన్ని విద్యలు, విజ్ఞానమంతా మానవులకు చేరడానికి మాధ్యమం నారదుడే. ధ్రువుడు, ప్రహ్లాదుడు ఆదిగా ఎందరికో జ్ఞానబోధ చేసి లోక కళ్యాణం వైపు నడిపించిందే ఆయన. అసలు విష్ణుమూర్తి అవతారాల కారకుడు ఆయనే. ప్రస్తుత కాలంలో పాత్రికేయులు నారదుని ఆదర్శంగా తీసుకుని జ్ఞాన పిపాసులై తాము సముపార్జించిన విజ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేయాలి. ధర్మం, న్యాయం, సత్యం ఆచరణకు ప్రజల్ని కార్యోన్ముఖులను చెయ్యాలి. ఆ మార్గంలో పాత్రికేయులకు మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం.